అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వాలంటీర్స్కి సంబంధించిన యాప్లో కొత్త మార్పులు అయితే రావడం జరుగుతుంది. అవేంటో పూర్తిగా తెలుసుకోండి. దీనిలో చాలా భారీ షాకింగ్ న్యూస్ అయితే ఉంది. చివరి వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీకు యూస్ఫుల్ అయితేనే. గతంలో వాలంటీర్స్ ఉపయోగించిన యాప్ అప్డేట్ ఈకేవైసీ, రైస్ కార్డ్ ఈకేవైసీ ఆప్షన్లను సచివాలయ విఆర్ఓలను కేటాయించనున్నారు. ఇందుకోసం జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ను ఇప్పటికే రూపొందించారు. అయితే ప్రస్తుతం ఈ యాప్ టెస్టింగ్ అనేది కంప్లీట్ చేసుకుని యాప్ అనేది ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకుని సెక్రటరియన్ కోడ్ డెస్టినేషన్తో లాగిన్ అవ్వచ్చు. ఈ యాప్ ప్లే స్టోర్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకుని ఎవరైతే సచివాలయ సిబ్బంది ఈ యాప్ని ఇక నుంచి ఉపయోగించాలి, వాలంటీర్స్ ఉపయోగించిన వర్క్ని ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా విఆర్ఓలకు కేటాయించారని అర్థమవుతుంది. సో టెస్టింగ్ దశ కూడా కంప్లీట్ చేసుకుంది. యాప్ అనేది ప్లే స్టోర్లో అప్డేట్ అయ్యింది. ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ అనే ఒక పేరుతో ఇది రన్ అవుతుంది అన్నమాట. కాబట్టి నాకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, చాలా వరకు సచివాలయ సిబ్బందికి వాలంటీర్ యొక్క విధులని అప్పచెప్పేస్తున్నట్లుగా అనిపిస్తుంది. దాన్ని బట్టి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి మనకి ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి చాలా వరకు వాలంటీర్కి సంబంధించిన ఎక్కువ వర్క్ సచివాలయ సిబ్బందికే అప్పచెప్తారేమో అని అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుందో కూడా రీజన్ ఉంది. ఏంటి అంటే, వాళ్ళు కూడా మంచి స్టడీ చేసి సచివాలయ సిబ్బందిగా జాయిన్ అయ్యారు. వాళ్ళకి వర్క్ తక్కువ ఉందేమో అని ప్రభుత్వం అంచనా వేసి ఈ వర్క్ అన్నిటినీ కూడా వాళ్ళకి పంపిస్తున్నట్లుగా, వాళ్ళు చేసేటట్లుగా కొన్ని విధి విధానాలు తీసుకొస్తున్నట్లు అనిపిస్తుంది. ఫైనల్గా ఏం జరుగుతుంది ఏంటనేది మనం వేచి చూడాల్సిందే. గత 4 నెలల నుండి వాలంటీర్ యొక్క జీతాలు కానీ వారి యొక్క ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం లేదు. వాలంటీర్లు కూడా ఈ మధ్య 26th నుంచి అక్టోబర్ 2 వరకు తల్లికి వందనం అనే ఒక నిరసన కార్యక్రమాన్ని గాంధేయవాదంలో రూపొందించనున్నట్లు కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఏం జరుగుతుంది రానున్న రోజుల్లో, చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ఎంతవరకు రూఢీపరుస్తారు, ఎంతవరకు వాలంటీర్స్ అందరికీ న్యాయం చేస్తారని మనం వేచి చూద్దాం. నాకు అనిపిస్తుంది ఏదో ఒక రోజు మంచి గుడ్ న్యూస్ అయితే వాలంటీర్కి వస్తుందని. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.